ఒకవేళ వాళ్ళు వచ్చారు కన్సల్టెన్సీలో ఏదో ఒక డయాగ్నోసిస్లో ఏదో ఒకటి నిర్ధారణ అయ్యింది, వాళ్ళు మీ దగ్గర అడ్మిట్ అవుదాం అనుకుంటున్నారు, మరి ఇన్ పేషెంట్కి వచ్చేసరికి నార్మల్ బిల్లింగ్లో నార్మల్ ఇదే ఉంటుందా లేదా ఏంటి పరిస్థితి? అదే సార్, యాక్చువల్గా మీరు అన్నట్టు ఇందాకే ఇప్పుడు ఏదో కన్సల్టేషన్లో తగ్గించేసి మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్తే వేరే వేరే వాటిలో వేస్తారు అనేది కూడా ఉంది సార్ బయట టాకు. మేమేంటంటే ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఇచ్చే ప్రతి దాంట్లో ప్రతి సర్వీస్లో లైక్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా మీరు అన్నారు కదా, ఇప్పుడు టెస్ట్లు అయినా చేయించుకోవాల్సి వస్తుంది, టెస్టుల్లో కూడా మనం 25% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఒకవేళ మన దగ్గర అడ్మిట్ అయ్యారు, ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా అడ్మిట్ అయినా కానీ వాళ్ళకి దాంట్లో కూడా ఒక 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఒకవేళ ఏదైనా మెడిసిన్స్ పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది, దాంట్లో కూడా ఒక 20% దాకా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మనము అంటే ప్రతి సర్వీస్లో పేషెంట్ ఏదైతే యూజ్ చేసుకుంటున్నాడో దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఒకవేళ కార్పొరేట్ హాస్పిటల్తో కంపారిజన్ చేసుకున్నా కానీ నేను ఆనెస్ట్గా చెప్పగలను, మా హాస్పిటల్లో 50% వేరియేషన్ ఉంటుంది సార్ కంపల్సరీగా. అంటే ఆ ప్రైస్కి మన ప్రైజెస్కి 50% వేరియేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఒక సింపుల్ టెస్ట్, ఒక CBP అనే ఒక టెస్ట్ ఉంటుంది, కంప్లీట్ బ్లడ్ పిక్చరు. ఆ టెస్ట్ మనం ఒకవేళ బయట ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకున్నాం అనుకోండి, ఒక 500-600 ఉంటుంది. మనం దాన్ని ఒక 50% అంటే ఒక 200 రూపీస్ తోటి మనం చేస్తాం అన్నట్టు. అది సింపుల్ కంపారిజన్ అట్లా. Like and subscribe Eagle Media Works.